దశాబ్దాల పోరాటం తర్వాత 20వ శతాబ్దంలో నాటి బాబర్ దుశ్చర్యల జాడలను 1 వేళ్లతో పెకలించి రామమందిరాన్ని నిర్మించేందుకు సమర శంఖం పూరించింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ దీనికి అడ్డంకులు సృష్టించింది. 1984లో ఢిల్లీలో ధర్మ సంసద్లో భాగంగా నిర్వహించిన వివిధ మతాల పార్లమెంట్ కార్యక్రమంలో అయోధ్య, మథుర, కాశీ తదితర పుణ్యస్థలాల విముక్తి కోసం ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులు ఒక ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్రతిపాదన మేరకు శ్రీరామ్ జానకి రథయాత్ర 1984 25 సెప్టెంబర్లో సీతామాత జన్మస్థలమైన సీతామఢీ నుండి ప్రారంభమైంది. ఈ రథయాత్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతో పాటు ఆ శ్రీరామచంద్రుని పట్ల ఆరాధనాభావాన్ని పెంపొందించింది. 1985 అక్టోబర్లో కర్ణాటకలో జరిగిన 2వ ధర్మ సంసద్ సమావేశానికి హాజరైన సాధువులు అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. 1986 ఫిబ్రవరి 1వ తేదీన రామజన్మభూమికి సంబంధించిన వ్యాజ్యాన్ని విచారించిన ఫైజాబాద్ కోర్టు రామజన్మభూమి తాళం తెరవాలని ప్రభుత్వ వర్గాలను ఆదేశించింది. ఈ చర్యతో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలకు తెరపడింది. 1989 జూన్లో హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జరిగిన ఒక సమావేశంలో బీజేపీ అగ్రనాయకత్వం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని తీర్మానం చేసింది. ఆ తరువాత 1990లో బీజేపీ నాయకులు సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించారు. ఈ రథయాత్రకు వ్యూహకర్త, రూపశిల్పిగా ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యవహరించగా పార్టీ సీనియర్ నేత అయిన శ్రీ లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రకు నాయకత్వం వహించారు. 1990 సెప్టెంబర్ 13వ తేదీన శ్రీ నరేంద్ర మోదీ రథయాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. రథయాత్ర సాగుతుండగా అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్లో ఈ యాత్రను నిలిపివేశారు. యాత్ర నిర్వహిస్తున్న శ్రీ లాల్ కృష్ణ అద్వానీని అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అరెస్టు చేయించింది. అనంతరం అక్టోబర్ 30న మానవాళి సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. రథయాత్రకు మద్దతుగా నిలబడిన రామభక్తులపై కాల్పులు జరిగాయి.